జనరల్గా మీ దగ్గరకు వచ్చిన కపుల్స్లలో ఎందుకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు? ఎక్కువ కాజెస్ మీరు ఏం అబ్జర్వ్ చేశారు? సో కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఏంటి అంటే, మనం అగైన్ విల్ టేక్ ఇట్ మేల్ ఫీమేల్గా తీసుకుందామండి. మేల్ ఒక 30% అవ్వచ్చు, ఫీమేల్ ఒక 30% అవ్వచ్చు, ఇద్దరు కలిపి ఒక 30% అవ్వచ్చు, కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటారు, దట్ ఈస్ ఒక 10% అవ్వచ్చు. ఇప్పుడు ఫీమేల్లో 30% అని తీసుకున్న దాంట్లో మనకి ఏమవుద్దంటే గర్భసంచి అంటే యూట్రస్లో దెర్ బీ కాజెస్. అండ్ దెన్ కమింగ్ డౌన్ టు ఓవరీస్లో దెల్ బీ కాజెస్. ఇప్పుడు ఓవరీస్లో మనం కాజెస్ ఏంటి అంటే, అండాశ్రయాల్లో గుడ్లు తక్కువ ఉండడం కానీ, మనకి పీసీఓడి ఉండడం వల్ల కానీ దే మైట్ బి కాజెస్. అండ్ దెన్ గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఏముండొచ్చు అంటే గడ్డలు ఉండడం కానీ, ఎండోమెట్రియోసిస్ కానీ, ఇవి కాజెస్ ఉండొచ్చు. తర్వాత ట్యూబ్ విచ్ ఈస్ అ కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఎగ్ అండ్ యూట్రస్, దాంట్లో ట్యూబ్లో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కానీ, బ్లాక్ ఉండడం వల్ల కానీ, దీస్ మైట్ బి ద కాజెస్ ఫర్ ద ఉమెన్. మేల్కి జనరల్గా మనకి సెమెన్ అనాలిసిస్ లో అయిన ఫ్యాక్టర్స్ లైక్ కౌంట్ తక్కువ ఉండడం కానీ, మోటిలిటీ తక్కువ ఉండడం కానీ, ఆల్ దిస్ మైట్ బి ద ఫ్యాక్టర్స్. అండ్ రెండు కంబైన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ దెన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ మనకి ఏది కనిపించకపోవచ్చు, ఆల్ దీస్ మైట్ బి నార్మల్ లిమిట్లో టిక్ అవ్వచ్చు, బట్ ఇంటర్నల్లీ దేర్ మైట్ బి సంథింగ్ విచ్ ఇస్ కాజింగ్ దెమ్ ఇన్ఫర్టిలిటీ మాలిక్యులర్ లెవెల్లో.